కమ్యూనిజం అన్ని దేశాలకు సోషలిజాన్ని అన్వయించిందా లేదా? కమ్యూనిజం పేర కోట్లాది మంది ప్రాణాలను బలికొన్న చైనా చివరికి ఏ అవతారం ఎత్తింది? ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందాం. కాలం మారుతుందని తెలియదా కామ్రేడ్స్కి? మానవ మీద, మానవుడు సృష్టించిన కృత్రిమ మీద పోటీ పడుతూ ఉన్నాయి. ఫలితంగా సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. దాని ఛాయలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇలాన్ మాస్క్ లాంటి ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. గ్రహాంతరాల్లో మానవ నివాసం ఎంతో దూరం లేదని అంటున్నారు. అవి పగటి కలలు కాదని నిరూపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దార్శనికుల దర్శనాలు ఎలా ఉండాలి? వందల ఏళ్ల క్రితపు భావజాలంతో మాత్రం ఉండరాదు. దురదృష్టవశాత్తు ప్రజల్ని కాలం చెల్లిన దర్శనాలతో ప్రభావితం చేసి తమ బలం ప్రదర్శించుకోవాలని చాలా మంది ఉబలాట పడుతున్నారు. ప్రతిదీ మారుతుంది, అది ప్రకృతి లక్షణం. మానవ సమాజం సైతం అదే చట్రంలో తిరుగుతుందని చెబుతూనే కొన్ని మెలికలు, కొన్ని భావనల కొనసాగింపు ఉంటుందని, ఆ డైనమిక్స్ ఆధారంగా సమాజం ముందుకు కదులుతుందని వాదిస్తూ తమ తిరోగమన విధానాలను తెర మీదకు తెస్తూ ఉంటారు. వీరిలో ముఖ్యులు మార్క్సిస్టులు. మార్క్సిజం ముగిసిన అధ్యాయం అని సాక్ష్యాధారాలు చూపినా, తర్కంతో వాదించినా అంగీకరించకుండా మానవుడు ఉన్నంత వరకు మార్క్సిజం ఉంటుంది, దోపిడీ ఉన్నంతకాలం మార్క్సిజం సజీవంగా కొనసాగుతుందనే పిడివాదంతో వాళ్ళు తడబడుతూ ఉంటారు. అది పూర్తిగా అశాస్త్రీయమని స్పష్టంగా కనిపిస్తున్నా అంగీకరించకపోవడం వారి నైజం. 1853 సంవత్సరంలో కార్ల్ మార్కస్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అన్న అమెరికా ఆంగ్ల పత్రికలో భారతదేశంపై 2 ప్రముఖ వ్యాసాలను రాశారు. అందులో భారతదేశం అనాగరిక దేశం, అస్తవ్యస్త దేశం, గోవులను కోతులను పూజిస్తూ పొద్దుపుచ్చుతారు, పూర్తి వెనకబడిన ఆ వ్యవస్థను సంపూర్ణంగా ధ్వంసం చేసి ఆ పునాదులపై కొత్త వ్యవస్థ నిర్మించాలంటే విప్లవం రావాలి, అందుకు పాత పద్ధతులు, సంప్రదాయాలు, వ్యవహారాలు అన్నీ సమూలంగా మారాలి, ఆ పని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది, ఆ విధ్వంసం ముగిశాక విప్లవం అంకురిస్తుందని రాశారు. ఇంకా ఎంతో పైక్యాన్ని పరవశంతో ఒలకబోశారు. పై రాతలను బట్టి కార్ల్ మార్కస్ అవగాహన, ఆలోచన, ఊహ, దార్శనికత ఎంత విధ్వంసకరమైనవో ఇట్టే అర్థమవుతుంది. ప్రతిదీ మారుతుంది, అది సహజ లక్షణం అంటుంటే 150 సంవత్సరాలకు పూర్వం నుంచే విధ్వంసం, ధ్వంసం, హననం, హత్య గూర్చిన ఆలోచనలతో ఊరేగడంలో ఏమైనా అర్థముందా? ఈ డిఎన్ఏతోనే కమ్యూనిస్టులు ఇంకా వీరంగం వేయడంలో ఏమైనా మాన్యత కనిపిస్తుందా? వాస్తవానికి మార్కస్ ఆ 2 వ్యాసాలు విషం చిమ్ముతూ తప్పుడు సమాచారంతో, తప్పుడు అవగాహనతో రాసే సమయానికి ప్రపంచంలో భారతదేశం అత్యంత ధనిక దేశంగా విరాజిల్లుతుంది. జీడిపి రేటు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. వ్యాపార వాణిజ్య రంగాల్లో అగ్రభాగాన ఉన్నది. సుదూర ప్రాంతాలతో భారతీయులు వ్యాపారం చేస్తున్నారు. భారత ప్రజలు నైపుణ్యాలతో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని యూరప్, చైనా దేశాల నుంచి భారత యాత్రకు వచ్చిన వారే తమ రచనలో నమోదు చేశారు. ఆ తరువాత నిపుణులు నిజమేనన్నారు. ఈ విదేశీ యాత్రికులు రాసిన దానికి, స్వయంగా బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వారు రాసిన దానికి, కార్ల్ మార్కస్ రాసిన దానికి హస్తిమసకాంతార ఉంది. ఈ రకమైన దృష్టికోణం ఏ విధంగా ధర్మ సమ్మతమవుతుంది? అసత్యాలతో, అబద్ధాలతో తన అనుయాములను ఆకర్షించబూనుకోవడం ఏ విధంగా సమర్థనీయం? వలసవాదం బలహీనపడుతున్న సమయంలో, పెట్టుబడిదారీ విధానం ప్రారంభమవుతున్న కాలంలో మార్కస్ తన ఆలోచన ఆధారంగా కొన్ని సూత్రీకరణలు, సిద్ధాంతాలు చేసి వీటి వల్ల మానవాళి మొత్తం స్వర్గతుల్యమవుతుందని ఊహ చేశాడు. ఆ ఊహను సాకారం చేసేందుకు ఆ సిద్ధాంతాన్ని విశ్వసించిన వారు ప్రపంచమంతటా 10 కోట్ల మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ధ్వంసం, విధ్వంసం, హత్యలు, తిరుగుబాట్లు, పేలుళ్ళు, కాల్పులు ఈ సంస్కృతికి ఆధారంగా నూతన ప్రపంచాన్ని నిర్మించదలిస్తే ఆ కమ్యూనిజం, సోషలిజం ఈ భూమిపై కేవలం 50 సంవత్సరాలు మాత్రమే అతి కష్టం మీద మనగగలిగింది. కనీసం పెట్టుబడిదారీ విధానం ప్రపంచంలో 100 ఏళ్లకు పైగా పరిణమిల్లింది.
అంతకు ముందు వలసవాదం 200 ఏళ్లకు పైగా తన ప్రభావాన్ని చూపింది. కమ్యూనిజం పేర కోట్లాది మంది ప్రాణాలను బలికొన్న చైనా చివరికి పెట్టుబడిదారీ అవతారమెత్తింది. సాంస్కృతిక విప్లవం పేర నరమేధాలకు పాల్పడిన కృత్రిమ క్షమాలను సృష్టించిన మార్కస్ ఊహించిన స్వర్గం భూమి మీదకు రాలేదు. కోట్లాది మంది అమాయక ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయాయి. దీనివల్ల పాఠం నేర్చుకోవలసిన అవసరం లేదా? ఇలాంటి పంతాతో ప్రజల్ని పేదరికం నుంచి పైకి తీసుకురాలేమని మాను అనుచరుడు డెంగ్ జియోవోపింగ్ చైనాలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచంతో కలిసి నడిచినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని రుజువు చేసి ఆధునిక చైనా పితామహుడిగా నిలిచారు. ఈ పరిణామం దేన్ని సూచిస్తుంది? ఏది స్థిరంగా ఉండదు, అది ప్రకృతి లక్షణం అని చెప్పకనే చెబుతుంది కదా. చైనాలో ఈ పరిణామాలను, తాజా సంగతులను సైతం పరిగణలోకి తీసుకోకుండా ఇంకా వర్గరహిత సమాజం సాధ్యమేనంటూ సాయుధ పోరాటాలకు మావోలు సిద్ధపడడం చూస్తే చదివేస్తే ఉన్న మతి పోయినట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒకే విధానం అన్వయం కాదని ఐక్యరాజ్య సమితిలోనూ ప్రముఖుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు ఎందరో ఎంతో కాలంగా చెబుతూనే ఉన్నారు. తాజాగా ప్రపంచీకరణ నినాదం సైతం కుప్పకూలిపోవడంతో ఈ వాదనకు మరింత పుష్టి కలిగింది. కమ్యూనిజం అన్ని దేశాలకు సోషలిజాన్ని ఎలా అన్వయించలేదో, ప్రపంచీకరణ సూత్రాల ఆధారంగా ఆర్థిక ప్రగతిని అన్ని దేశాల్లో సాధించడం కూడా సాధ్యం కాదని ప్రపంచ ఆర్థిక నిపుణులు చేతులెత్తేశారు. పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం కుదరదన్న అవగాహన పెరుగుతుంది. ఇటీవల అమెరికాలో గాని భారతదేశంలో గాని వినిపిస్తున్న నినాదాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ నినాదం, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి నినాదాల వెనుక ప్రపంచీకరణ కన్నా ఆత్మరక్షణ, స్వయం సమృద్ధి భావనలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా అమెరికా ఫస్ట్ అన్న జెండా ఎగురవేశాడు. అమెరికా ముఖ్యం, వారి ఆర్థిక ప్రగతి కీలకం, వారి ఆర్థిక శక్తి పెరుగుదల అనంతరమే మిగతా ఏవైనా అన్న అభిప్రాయం ప్రతిధ్వనిస్తుంటే, ఆయా దేశాలు సైతం అదే బాటలో పయనిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. చైనా వ్యూహం పూర్తిగా దెబ్బతిని అగమ్య గోచర స్థితికి చేరుకుంది. జర్మన్, రష్యా, జపాన్ లాంటి దేశాలు సైతం తమ తమ ఆర్థిక వ్యవస్థలు చక్కదిద్దుకునేందుకు తమ దేశాలకు అనుకూలమైన పద్ధతులను, విధానాలను అనుసరిస్తున్నాయి. ప్రపంచీకరణ పూర్తిగా ఆధారపడే మానసిక స్థితి నుంచి తప్పుకున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో ఈ రక్షణాత్మక చర్యలకే పెద్దపీట వేస్తున్నాయి. ప్రపంచ పోకడలు వేగంగా మారుతున్నాయి. ఇది ప్రకృతి సహజం, మారడం దాని లక్షణం. ఆర్థిక వ్యవస్థ నమూనాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల ఆంక్షలలో మార్పులు కనిపిస్తున్నాయి. వాడలు బండ్లవుతున్నాయి, బండ్లు ఓడలవుతున్నాయి. చిరకాలంగా వినిపిస్తున్న ఈ నానుడిని అర్థం చేసుకోకుండా, మార్పు జరిగినప్పుడల్లా అంతరాలు, వ్యత్యాసాలు స్థానచలనం చెందుతాయని గమనించకుండా, ఆ డైనమిక్స్ను పసిగట్టకుండా 150 సంవత్సరాల క్రితం కార్ల్ మార్కస్ ప్రవచించిన సూత్రీకరణలు, సిద్ధాంతాలు సజీవమైనవని, ఆచంద్రతార్కారం సజీవంగా నిలుస్తాయని ప్రజలతో చెలగాటమాడటం, నరమేధాలకు 21వ శతాబ్దంలో పాల్పడటం ఎంతటి దారుణం! అడవులలో, ముఖ్యంగా బస్తర్ అడవుల్లో మావోలు, నగరాల్లో అర్బస్ నక్సల్స్, వారి అనుచరులు ఈ రకమైన ఉన్మత్త కార్యక్రమాలకు, కాలం చెల్లిన సిద్ధాంతాలకు ప్రాణప్రతిష్ఠ చేసే పనులకు పరాక్రమంతో పూనుకుంటే ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతున్నదో అని చూడాలి కదా. గుడ్డిగా ప్రజా సైన్యం నిర్మించి ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరవేస్తామని ఈ డిజిటల్ యుగంలో కృత్రిమ మేధతో రోబోలు ఉత్పత్తి రంగంలో పాల్గొంటూ సేవలందిస్తున్న సమయంలో ఆ విధమైన ప్రేలాపనలు ప్రజా జీవనాన్ని ఎలా మెరుగుపరుస్తాయి అని ఆలోచించాలి కదా. అంతిమంగా ప్రజల సంక్షేమం, సమృద్ధి పార్టీ లక్ష్యం కావాలన్న ప్రాథమిక సూత్రాన్ని సైతం పట్టించుకోకుండా రాజ్యాధికారం యావతో ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం ఏ విధంగా శ్లాఘనీయమవుతుంది? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఏది నిజం? ఒక్కసారి ఆలోచించవలసిన సమయం వచ్చింది. భారత్ మాతాకి జై. జై హింద్.
మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన బంధుమిత్రులకు షేర్ చేయండి.